ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో బహుశా 4, 5 రోజుల్లోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ రంగం సిద్ధం చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అండ్ బిఎల్ఎన్ రెడ్డి ఇటువంటి వీళ్ళంతా ఉన్నారు ఈ కేసులో. సో ఛార్జ్‌షీట్ ఇంకొక 4, 5 రోజుల్లోనే దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి చాలా సందర్భాల్లో కేటీఆర్ పరిభాషలో చెప్పాలంటే ఇదొక లొట్టపీస్ కేసు. అంటే ఈ కేసులో ఏ రకమైన దమ్ము లేదు, లేకపోతే ఏ రకమైన పస లేదు అనేది చెప్పడానికి దీన్ని లొట్టపీస్ కేసుగా కేసు నమోదైన నాటి చెప్తున్నాడు. ఈ కేసు ఎప్పుడు నమోదంటే 2024 డిసెంబర్ 18న యాంటీ కరప్షన్ బ్యూరో ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే క్విడ్ ప్రోకో జరిగింది. ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి 45 కోట్ల రూపాయల ఎలక్టరల్ బాండ్స్ వచ్చాయి. సో 45 కోట్ల ఎలక్టరల్ బాండ్స్ రావడం వెనుక ఆయా సంస్థలకు దీనికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పడమే. ఆ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న సంస్థలు బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం కలిగించే విధంగా వాళ్ళు 45 కోట్ల రూపాయల ఎలక్టరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చినట్టుగా అభియోగం నమోదైంది. దీనిపైన కేసు విచారణ జరుగుతూ వస్తుంది. అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ఇప్పుడు తాజాగా. అట్లాగే ఇటీవలే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి కూడా అనుమతించారు. సో కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి వీళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించిన అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఇక ముందుగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు చెప్పే దాన్ని బట్టి చెప్పే డైరెక్షన్తో వీళ్ళ అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. సో దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఓవైపు న్యాయ నిపుణులతో చర్చిస్తూనే మరోవైపు దేనికైనా సిద్ధం, జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం, జైల్లో నేను ఇంకా ఫిజికల్గా ఫిట్ అవుతాను, బయటకు వచ్చి నేను పాదయాత్ర చేస్తాను అని ఇదంతా కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పడాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ కేసులో నేను చెప్పినట్టుగా మాజీ మంత్రి కేటీఆర్ A1గా ఉన్నాడు. దానిపైన ఇప్పుడు ఈ ఛార్జ్‌షీట్ నిరాభియోగ పత్రం అంటాం తెలుగులో. ఛార్జ్‌షీట్ దాఖలు కాబోతోంది. సో ఛార్జ్‌షీట్ దాఖలు అయిన తర్వాత అందులో ఏ రకంగా కంటెంట్ ఉండే అవకాశం ఉంది, ఏ రకమైన ఆరోపణలు కేటీఆర్ పైన అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన ఛార్జ్‌షీట్లో ఏ రకమైన ఆరోపణలు నమోదు చేస్తారనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2గా ఉన్నాడు ఇందులో ఈ కేసులో. ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించి డిఓపిటి అంటాం, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ, అది అనుమతించింది. సో డిఓపిటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాసిక్యూషన్ సంబంధించిన అనుమతి రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని ఏసీబీకి తెలియజేసింది. సో ఏసీబీ అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేస్తుందా, లేక మీన్వైల్ వీళ్ళిద్దరి పైన అయితే పక్కాగా ఛార్జ్‌షీట్ దాఖలు అవుతుందన్నట్టు మనకు తెలుస్తోంది. అట్లాగే ఈ కేసులో ప్రధానంగా అంటే ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి సంబంధించి అవసరమైన అన్ని పత్రాలను, అన్ని డాక్యుమెంట్స్ను ఏసీబీ సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు కీలకమైన ఎలక్ట్రానిక్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర డిజిటల్ సాక్ష్యాధారాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఆల్రెడీ సేకరించి పెట్టుకుంది ఏసీబీ. ఫార్ములా ఈ కారు రేసు వల్ల హెచ్ఎండిఏకు అప్పుడు దాదాపు 75 కోట్ల నష్టం వచ్చినట్లుగా రుజువులు ఉన్నట్లు ఏసీబీ వర్గాలు తెలియజేస్తున్నాయి. హెచ్ఎండిఏకు అప్పట్లో ఈ రేసుకు సంబంధించిన కేసులో ఆల్మోస్ట్ 78 crores
నష్టం జరిగినట్లుగా దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నట్టు ఏసీబీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ముందుగా ఫార్ములా ఈ ఆపరేషన్స్‌తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ రంగంలోకి వచ్చింది. ఆ కంపెనీకి దీనికి సంబంధించిన బాధ్యతలు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు 45 క్రోర్స్ 45 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ వీళ్ళకొచ్చాయి. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత ధనబలం లేదు. అఫీషియల్‌గా అంటే అధికారికంగా ధనబలం లేదు. వైట్ మనీ లేదు. బ్యాంకుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆల్మోస్ట్ 1500 కోట్లకు పైగా డబ్బు మూలుగుతోంది. ఆ డబ్బంతా ఎట్లా వచ్చి పడింది అంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 2023 ఎలక్షన్స్‌కు ముందు వచ్చి పడింది. సరే, ఎలక్ట్రల్ బాండ్స్ చట్టబద్ధమైనవిగా సుప్రీంకోర్టు కూడా తెలియజేసిన కారణంగా సరే దానిపైన అంతకుముందు వివాదాలు చెలరేగాయి. కానీ అంతిమంగా ఎలక్ట్రల్ బాండ్స్‌ను సుప్రీంకోర్టు కూడా ఓకే చేసింది. ఎప్పుడైతే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో విరాళాలు తీసుకోవచ్చు అని కేసీఆర్‌కు, కేటీఆర్‌కు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి సమాచారం అందిందో ఆ వెంటనే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో విరాళాలు కలెక్ట్ చేసే పనిలో వాళ్ళు తలమునకలై పనిచేసినట్టుగా అండ్ దాంట్లో సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ సమయంలోనే వందల కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చి పడినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇంతకుముందు చెప్పిన అరవింద్ కుమార్ గాని, బీఎల్ఎన్ రెడ్డి వీళ్ళందరినీ ఇదివరకు ఏసీబీ విచారించింది. అట్లాగే దీంట్లో మనీ లాండరింగ్ పార్ట్ కూడా ఉన్న నేపథ్యంలో ఆ యాంగిల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వీళ్ళను విచారించింది. ఛార్జ్‌షీట్‌లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేటీఆర్ విషయంలో ఒకటి అధికార దుర్వినియోగం, రెండోది నిధుల దుర్వినియోగం. ఈ రెండిటికి సంబంధించిన ఆరోపణలు కేటీఆర్‌పై ఉండే అవకాశం ఉంది ఛార్జ్‌షీట్‌లో. సో వీటిని ఆయన ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు ఏమిటనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో త్వరలోనే అంటే ఈ 4, 5 రోజుల్లోనే ఈ వారంలోనే కేటీఆర్ పైన ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత పరిణామాలు ఏమిటి అండ్ అరెస్టులకు సంబంధించిన ప్రక్రియ ఉంటుందా? అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఏమిటన్న దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చ జరుగుతోంది. ఇటు కాంగ్రెస్‌లోనూ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కావచ్చు, లేకపోతే ఇతరత్రా ఏవైతే కేసులు నమోదయ్యాయో బీఆర్ఎస్ నాయకులపైన ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. అందువల్ల ఈ ఫార్ములా ఈ రేసు ఇప్పుడు ఈ కేసులో ఆల్మోస్ట్ చాలా ముందడుగు పడినట్టుగా కనిపిస్తోంది. అంటే యాక్చువల్‌గా ఇదివరకే అంటే మంత్రిగా పనిచేసినందువల్ల ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించి గవర్నర్ అనుమతి ఇవ్వాలి కనుక ఏసీబీ ఎదురు చూస్తూ వచ్చింది. గవర్నర్ కూడా ఇటీవలే అనుమతించారు. అట్లాగే ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు డీఓపీటీ అనుమతి ఇవ్వాలి. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించినందున వీళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేయడానికి మార్గం ఏర్పడింది. అండ్ వీళ్ళిద్దరిపైన ఛార్జ్‌షీట్ దాఖలుకు ఏసీబీ పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది. అన్ని సాక్ష్యాధారాలతో రంగం సిద్ధం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం లేదని కూడా ఏసీబీ వర్గాలు అంటున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.